వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో ఘోర ప్రమాదం. విమానంలో చెలరేగిన మంటలతో 41 మంది మృతి. నేడు ప్రారంభమైన 5వ విడత సార్వత్రిక ఎన్నికలు. 7 రాష్ట్రాలలో 51 నియోజకవర్గాలలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్. తెలంగాణలో ప్రారంభమైన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం. నేటి నుంచి సీఎం కేసీఆర్ కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పర్యటన. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే ప్రయత్నంలో ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ అంబర్పేటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. భూ వివాదంలో ఘర్షణకు దిగిన యువకులు, పలువురికి గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో ఒక విమానం అత్యవసరంగా దిగిన ఘటనలో 41 మంది మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. మరో 6 గాయపడినట్లు ఈ ఘటనపై విచారణ జరుపుతున్న విచారణ కమిటీ వెల్లడించింది. రష్యాకు చెందిన ఏరోఫ్లాట్ విమానం మాస్కోలోని షెరెమెత్యోవో విమానాశ్రయం నుంచి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా దించివేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నేలను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. అవి కొద్దిసేపటికే విమానం వెనుక భాగంలో పెద్ద ఎత్తున అలుముకున్నాయి. దీంతో అందులోని ప్రయాణికులు 41 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి 78 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. మిగిలిన 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు. విమానంలో మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు ఒక్కొక్కరుగా విమానం ముందు వైపు ద్వారం నుంచి బయటపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో 5వ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా దేశంలోని 7 రాష్ట్రాల్లో విస్తరించిన 51 నియోజకవర్గాల్లోని ఓటర్లు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 51% నియోజకవర్గాల నుంచి 674 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 12% మంది మహిళలే కావడం విశేషం. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గానికి నేటితో పోలింగ్ ముగియనుంది. ఈ నియోజకవర్గానికి 3, 4, 5 దశల్లో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తదితర ఉద్దండులు పోటీ చేస్తున్నారు. నియోజకవర్గాలకు 5వ దశలోనే పోలింగ్ జరుగుతుండడం విశేషం. మాజీ ప్రధాని తన తండ్రి రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. అమరులైన వారి పేర్లు చెప్పుకొని ఓట్లు రాబట్టుకోవాలని మోదీ చూస్తున్నారు, కానీ ఆ అమరులకు మాత్రం గౌరవం ఇవ్వరని విమర్శించారు. రాజీవ్ గాంధీ ఎవరి కోసమైతే తన జీవితాన్ని త్యాగం చేశారో ఆ అమేథీ ప్రజలే బుద్ధి చెబుతారని, ఇది నిజమని, మోసాన్ని ఈ దేశం ఎప్పుడూ క్షమించదంటూ ఆ ట్వీట్లో మోదీని విమర్శించారు. కాగా నిన్న యూపీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాజీవ్ గాంధీపై మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ నెంబర్ 1 అవినీతిపరుడని మోదీ ఆరోపించారు. తెలంగాణలో నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నేడు మొదటి విడత ఎన్నికలు ప్రారంభమైనాయి. ఉదయం 7 గంటల నుంచే గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు 2 ఓట్లు వినియోగించుకుంటున్నారు. ఎన్నికల అధికారులు ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ఈ ఉదయం నుంచి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది.
హైదరాబాద్ అంబర్పేటలో ఆదివారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అన్ని అనుమతులతో ఒక వర్గానికి చెందిన వారు నిర్మాణం చేస్తుండగా గత 2 రోజులుగా దాన్ని మరో వర్గం వారు అడ్డుకోవడంతో రాత్రి మధ్య గొడవకు దారి తీయడంతో సుమారు 10 మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో అంబర్పేటలో భయానక వాతావరణం ఏర్పడింది. రోడ్డుపై గంటకు పైగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम मोहम्मद यूसुफुल्लाह खान है। मैं अंबरपेट में खाना मस्जिद के लिए तामीर चली थी भाई। टीआरएस के नवीन जो कालर वेंकटेश के साथ रहते हैं एमएलए, उन्होंने बोट निकालने पर मैं क्यों निकाले बोल के हम बोट खींच रहे थे, उनकी तरफ से बंडे फेंक के मारे भाई। और एक बंडा ने 2 बंडा ले, फर्स्ट मेरे आंख पे लगा, उसके बाद मेरे होठ पे लगा। और उन लोगों को पुलिस 45 मिनट्स उनके सपोर्ट में थी और पुलिस ना हमारे लाठीचार्ज हमारे ऊपर ही करी, उनके ऊपर नहीं करी। जब मैं डीसीपी साहब को बोला सर हमारे पर ही क्यों कर रहे, उनके ऊपर भी एक्शन ले, बोला चंद जने ना उनको उठा लो ना भाई बोले तो भी एक्शन नहीं लिए। बाद में हमारे पर ही एक्शन हुआ, उल्टा पुलिस के मारा भी हमारे को पड़े, उल्टा उनके फतरमबाजी जितने भी गलियों में से बिल्डिंगों में से जितने फतरमबाजी आना पूरा हमारे ऊपर पड़े भाई। आप लोग देख सकते हैं इसको। और उनको गैर ज़रूरी आने के लिए क्या है, हम गलत जगह तो नहीं बना रहे ना भाई, मस्जिद की जगह मस्जिद बनाने पर क्यों हो रहा। जब गंगा जमुना तहजीब बोलते ना आप लोग, तो ये क्या हो रहा है। टीआरएस की हुकूमत में टीआरएस के लोग आके मस्जिद को लौटेंगे, फिर आप लोग बोलते हैं ये गंगा जमुना तहजीब है। ये कहाँ की गंगा जमुना तहजीब है भाई। कितने बजे हुआ ये देखिए असर के टाइम पे हुआ है, नमाज से बाद हुआ नहीं, जब असर की नमाज नहीं हुई थी भाई, उससे पहले हुआ। 5 बजे। वो लोग कितने लोग आए थे? उन लोग चंद 20 जने थे भाई, 20 से ज़्यादा नहीं थे। और ना बोर्ड खींचने के बाद भी डीसीपी साहब वहाँ पर है, पूरी लगा हुआ है, तो उनको खींचने क्या जरूरी थी। जो मतलब किस तरीके से आने, पत्थर से मारे? पत्थर से फेंक के मारे भाई। कितने लोग थे वो लोग? उन लोग 20 जने थे। हालांकि पुलिस वाले जब कॉपरेट कर रहे थे उनको उठा लेते तो उन लोग को हो जाता था। जब बोट फाड़ने के बाद आप कहाँ थे? मैं बोट का नहीं था भाई। हालांकि बोट खींचने पर भी नवीन नहीं दे रहा, कैसा बंदी हम देखते बोले। फिर उन्होंने टीआरएस के कारकुनी एमएलए कालर वेंकटेश के साथ ही पीड़े थे उन्होंने। जब केसीआर साहब बोल रहे ना गंगा जमुना तहजीब है बोल के, ये कहाँ की गंगा जमुना तहजीब है, हमें भी बताइए। कितने लोग आप लोगों के इस वक्त जो है? हम लोग को तो 1 घंटा पुलिस वाले खेल लिए उसमें। नहीं, कितने लोग जख्मी हुए? 8 जने जख्मी हुए। और कोई पुलिस वाले भी जख्मी हुए बोल के सुने में आया भाई। वहाँ पर तो हमारे पर लाठीचार्ज हो रहा था, जब लाठीचार्ज हो रहे पर पुलिस पर जख्मी कौन जख्मी हो रहा पता नहीं चलता। फोटो व्हाट्सएप पे लेके डाल सकते हो, वैसा मत लो। व्हाट्सएप पे भेजा। अरे व्हाट्सएप पे लेके डाल ले सकते हो, टैग करके वैसा फोटो पे फोटो नहीं आती। बोलो कौन देगा? स्टार्ट। पहले आप अपनी डिटेल देके स्टार्ट करिए, बोलिए। मैं अब्दुल कबीर एडवोकेट हाईकोर्ट और कॉन्टेस्टेड को कॉर्पोरेटर बोलना का डिवीज़न से मैंने कांग्रेस पार्टी से कॉन्टेस्ट भी किया था और अभी मैं रिसेंटली टीआरएस पार्टी में ज्वाइन हुआ हूँ। ये आज जो इंसिडेंट हुआ ये बहुत ही शर्मनाक बात है हमारे लिए। और ये जो पहले दिन जो वाक़या हुआ 2 तारीख की रात, यानी 1 तारीख की रात और 2 तारीख 12 बजे के बाद 2 तारीख हो जाती, तो हमको इमीडिएट इंटीमेशन मिलते ही हम इमीडिएट मौका वारदात पर पहुँच के और बहुत ही पुरअमन तरीके से कोई गड़बड़ किए बगैर सीधा अंबरपेट पुलिस स्टेशन को गए। जाके वहाँ पे खुद मैंने अपने हाथों से रिटर्न कंप्लेंट दिया। अंबरपेट पुलिस स्टेशन में रिटर्न कंप्लेंट हम लोग पूरे हमारे साथ के साथी हमने हम पूरे मिलके हम रिटर्न कंप्लेंट दिए। उसके बावजूद भी आज तक एफआईआर रजिस्टर्ड नहीं हुआ। और जो है उसके दूसरे दिन जो है अहमद पाशा खादरी एमएलए साहब आने के बाद जो है मायना किए। ये प्राइवेट लैंड नहीं है ना तो कोई गवर्नमेंट लैंड है, इट इज़ ए प्योरली नोटिफाइड वक्फ लैंड। और ये एक खाना मस्जिद की लैंड है और बाज़ाब्ता इसका गज़िट है। इसमें जो है कोई कब्जा नहीं कर, इंक्रोचमेंट नहीं कर रहे, कोई इलीगल कंस्ट्रक्शन नहीं कर रहे। यहाँ पे जो है वक्फ बोर्ड के परमिशन के बाद यहाँ पे एमएलए साहब की मौजूदगी में कालर वेंकटेश साहब ने भी सुबह में यहाँ पे विज़िट किया और पाशा खादरी साहब की निगरानी में यहाँ पे शेड की तामीर की जा रही थी। अचानक सम अनसोशल एलिमेंट्स वहाँ पर पहुँच के जो है अचानक जो है ट्रेसपास करे
ट्रेसपास करके गड़बड़ शुरू कर दिए और वहाँ पे जो है 3 दिन से 2 तारीख से आज क्या है 5 तारीख है, बहुत ही पूरा मन तरीके से काम चल रहा था। पूरे बस्ती के नौजवान बच्चे पूरे मिलके जो है मस्जिद के लिए काम कर रहे थे। वो लोग आए, ट्रेसपास करे और गाली गलौज शुरू कर दिए। हमारे जो बड़े एल्डर्स थे उन लोगों को धक्कम धक्की करे इन द प्रेजेंस ऑफ पुलिस ऑफिशियल्स। इन द प्रेजेंस ऑफ पुलिस ऑफिशियल्स दे हैव नॉट टेकन एनी एक्शन अगेंस्ट दैट पर्सन्स। तो मैं जो है हमारे सीएम केसीआर साहब बहुत ही सेकुलर पर्सन है, आपसे मैं जो है डिमांड करता हूँ, आप जो है ये जो भी अनसोशल एलिमेंट्स है जो कम्युनल वायलेंस फैलाए है, बहुत ही हमारे अंबरपेट पीसफुल एरिया को जो है बिल्कुल कम्युनल वायलेंस में तब्दील करे हैं। आप जो है इन सब के ऊपर इमीडिएट एक्शन लेकर इनको जो है क्रिमिनल जो भी इनके ऊपर सेक्शंस लगते हैं इनको अरेस्ट करना और इनको जो है रिमांड करना। और अभी हम जो है आज जो हमारे बच्चे जो जख्मी हुए, ये जो इंसिडेंट हुआ इसमें जो है ये थोड़े यहाँ के लोकल अनसोशल एलिमेंट्स है जिन्होंने हमारे बच्चों के ऊपर अटैक किया, ट्रेसपास किया, उसकी वजह से हमारे बच्चे नौजवान बच्चे इंजूर्ड हुए और ग्रीवियस इंजरी है। अभी हम जो है अंबरपेट यहाँ पे एक मैक्स केयर हॉस्पिटल में यहाँ का मुकामी हूँ। ये पुलिस की गैर जिम्मेदाराना हरकत है और इट्स एन अटर फ्लॉप क्या द गवर्नेंस ऑफ केसीआर। ये जो है यहाँ पे गंगा जमनी तहजीब को और हमारे मजहबी इत्तेफाक को ख़त्म करने के लिए यहाँ पे जो है कम्युनल टेंशन पैदा करने के लिए सब किया गया है और इसके जिम्मेदार केसीआर गवर्नमेंट है और यहाँ के नुमाइंदे, यहाँ के जो इलेक्टेड एमएलए साहब हैं वो भी इसके जिम्मेदार हैं और दूसरे कायदीन भी। भाई इर्रेस्पेक्टिव ऑफ पार्टी यहाँ पे जो है कम्युनल टेंशन पैदा करने की ये एक साजिश थी और ये साजिश जो है अगर पहले दिन अगर पुलिस वाले हरकत में आते तो ये दिन नहीं देखना पड़ता। నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రంలోని వింజమూరు గ్రామం నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవే రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే దేవరకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదే రహదారిలో మల్లేపల్లి వస్తున్న అశోక్ లేలాండ్ దోస్ ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ట్రాలీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులకు హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిజరింగ్ ఆపరేషన్ల నుండి ఆడవారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహజ కాన్పుల మీద అవగాహన కల్పించాలని సొసైటీ ఆఫ్ మిడ్వైస్ ఇండియా అనే సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ సభ్యులు సుజాత, అల్లం పద్మ, సుజావతి పాల్గొని మాట్లాడుతూ పూర్వం ఆపరేషన్ లేకుండా మంత్రసానులు సహజ కాన్పు చేసిన తల్లి శిశువులకు జీవితాంతం ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా జాగ్రత్తగా ప్రసవం చేసేవారని, ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రులు తమ స్వలాభం కోసం అధిక లో ఫీజులను వసూలు చేస్తూ సిజరింగ్ ఆపరేషన్లు చేస్తున్నారని అన్నారు. దీనివల్ల అధికంగా డబ్బు ఖర్చు అవడమే కాక భవిష్యత్తులో తల్లి మరియు శిశువు ఆరోగ్యాలపై ప్రభావం పడుతుందని అన్నారు. అందువల్ల ఆ సహజ కాన్పులపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి ప్రజల్లో గ్రామీణ ప్రాంతం నుంచి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ప్రతి హాస్పిటల్లో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి నర్సులను కేటాయించి వచ్చే ప్రజలకు వివరించే విధంగా ఉండాలని అన్నారు. ఈ అవగాహన కల్పించడంతో ప్రభుత్వానికి ఎంతైనా బాధ్యత ఉందని, దీనికి తమ సొసైటీ ఎప్పుడు మద్దతుగా ఉంటూ సహకరిస్తుందని తెలిపారు. ఎందుకు చేయలేకపోతున్నాము? ఒక హాస్పిటల్ పెడితే డాక్టర్స్ ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు, కానీ నర్సెస్ సొంతంగా చేయలేదు.
మిడ్వైఫరీ ఒకటి. దాన్ని గవర్నమెంట్ ఇచ్చినా కానీ ప్రాక్టికల్గా మేము కొన్ని కారణాల వల్ల ముందుకు రాలేకపోతున్నాం, గవర్నమెంట్ కూడా కొన్ని కారణాల వల్ల మాకు ఇవ్వలేకపోతుంది. వాటిని నిశ్చితంగా సుజాత గారు, సుజావతి గారు వాళ్ళకి ఉన్న రిచ్ ఎక్స్పీరియన్స్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రేపు ఇంటర్నేషనల్ మిడ్వైఫరీ డే సందర్భంలో పురస్కరించండి. నర్సెస్ ని మళ్ళీ రీడెడికేషన్ ఫర్ సేఫ్ మదర్హుడ్, సేఫ్ డెలివరీ కోసం మనం ఏం చేయగలమని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి మా సర్వీసెస్ ని ప్రజలకి వాడుకోండి అని చెప్పడం కోసమే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ. వీ హ్యాండ్ ఓవర్ దిస్ మైక్ టు. ఏంటంటే మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా మనం ఈ సెన్సస్ చూసినప్పుడు సీజనల్ రేట్స్ అనేది, సీజనల్ సెక్షన్ రేట్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయినాయి. ఒకప్పుడు సీజనల్ సెక్షన్ అంటే రేర్గా జరిగేది, కానీ ఇప్పుడు అది కామన్ అయిపోయింది. నార్మల్ డెలివరీ అనేది రేర్ అయిపోయింది. అసలు నార్మల్ డెలివరీస్ 85% జరగాలి, ఓన్లీ కాంప్లికేషన్స్ అనేవి 15% మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అది ఉల్టా అయిపోయింది. 15% ఏమో నార్మల్ డెలివరీస్ అయిపోయినాయి, 85% ఏమో సీజనల్ సెక్షన్స్ అయిపోయినాయి. దీనికి చాలా కారణాలు ఏంటంటే క్వాలిఫైడ్, ట్రైన్డ్, రిజిస్టర్డ్ మిడ్వైఫ్స్ ఆర్ లీగల్లీ ఆథరైజ్డ్ టు కండక్ట్ ద నార్మల్ డెలివరీస్. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ సీజనల్ సెక్షన్స్ మూలంగా వాళ్ళకు ఈ నార్మల్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ ఎక్కువైతే ఇన్ఫాంట్ మోర్టాలిటీ తక్కువ అవుతాయని, చిన్నపిల్లల పుట్టకతో చావులు తగ్గించవచ్చు, మదర్ చైల్డ్ డెత్లు తగ్గించాలని, ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ని ఇంక్రీజ్ చేయాలని గవర్నమెంట్ ఒక మోటివ్తో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దాంట్లో ఏమవుతుందంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎక్కువైంది, కాదని అనట్లేదు. దీంట్లోనే సిజేరియన్ సెక్షన్స్ ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే లోడ్ ఎక్కువైంది. ఇప్పుడు నాకు చెప్పినట్టు స్టాఫ్ లేదు. దాదాపు కదా 2010 తర్వాత స్టాఫ్ నర్సులు రిక్రూట్మెంట్ లేదు. 2010 తర్వాత 2008-9లో అయింది ఒక 4000 మంది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. దాని తర్వాత అసలు నర్సుల పోస్టింగ్స్ కానీ రిక్రూట్మెంట్ కానీ కాలేదు. ఈ మధ్య కాలంలో గురుకులాల్లో స్టాఫ్ నర్సులు రిక్రూట్ చేశారు, కానీ గవర్నమెంట్లో అయితే ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ లేదు. రెండోది హాస్పిటల్స్ లో స్టాఫ్ లేకపోయారు, పరివారం ఎక్కువై. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. హైదరాబాద్ కొత్తపేటలోని కంచి కామకోటి పీఠము వారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి దేవాలయంలో 23వ 23వ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇష్టి యాగశాల యందు ద్వార తోరణ పూజ, కుంభారాధన, మూలమంత్ర హోమములు, ఉత్సవ మూర్తులకు
తిరుమంజనం, బలిహరణ, నివేదన హారతి, తీర్థ ప్రసాద గోష్ఠి వైభవంగా నిర్వహించారు. ఈ రోజు 10 శేషవాహన సేవ, సాయంత్రం 7 గంటలకు హంసవాహన సేవ నిర్వహించనున్నారు. కావున భక్తులందరూ పాల్గొని అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆలయ అధికారులు కోరుతున్నారు. అన్న కొంచెం జరుగు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో ఘోర ప్రమాదం. విమానంలో చెలరేగిన మంటలతో 41 మంది మృతి. నేడు ప్రారంభమైన 5వ విడత సార్వత్రిక ఎన్నికలు. 7 రాష్ట్రాలలో 51 నియోజకవర్గాలలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్.
తెలంగాణలో ప్రారంభమైన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం. నేటి నుంచి సీఎం కేసీఆర్ కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పర్యటన. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే ప్రయత్నంలో ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ అంబర్పేటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. భూ వివాదంలో ఘర్షణకు దిగిన యువకులు, పలువురికి గాయాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.